నా సబ్స్క్రైబర్స్ అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ నేను మీ నాను నిత్య అఫీషియల్. హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన స్పెషల్ వ్లాగ్ నాగ పంచమి స్పెషల్ వ్లాగ్ అన్నమాట. నాగుల చవితి రోజు ఖచ్చితంగా పుట్టకి పాలు పోయంది మాత్రం ఎవ్వరు ఉండరు గదా! అందులో మనం గూడా. చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. పెళ్లి కాని వారికి అండ్ ఎక్సెట్రా, ఎక్సెట్రా సమస్యలున్న వారికి చాలా రిజల్ట్ అయితే ఉంటుంది. మేమైతే మా దగ్గరలో ఉన్న నా పెళ్ళికైతే మేము వచ్చినాం. ముందుగానైతే రావడంతోనే టికెట్ ఇస్తారు ఫస్ట్. ఆ టికెట్ తీసుకొని లోపలికైతే ఎళ్ళాలి. లో మేమైతే చిన్నగున్నప్పుడైతే వచ్చినామన్నమాట. ఎంత అంటే లోపల విగ్రహాలు అవన్నీ చూసి చాలా భయపడుతుంటిమి. ఇప్పుడంత లేదు గదా! అంత భయంకరంగుండేది స్టార్టింగయితే. ఈ నాంపెళ్లి అంటేనే చిన్న పిల్లలైతే బాగా భయపడుదురు. ఆ విగ్రహాలు జూడండి. ఆ విగ్రహాలు జూసయితే బాగా భయపడేటోళ్ళం మేమైతే. ఎంత అంటే ఇప్పుడు ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటే భలే నవ్వొస్తది. ఇప్పటికైనా గాని చిన్న పిల్లలని తీసుకొచ్చే వాళ్ళైతే ఖచ్చితంగా జాగ్రత్తగెళ్ళండి. ఎందుకంటే ఆ విగ్రహాలు చూస్తే అట్లా భయమేస్తది ఆళ్ళకు. నార్మల్‌గానే భయపడతారు. కానీ ఇది కట్టిన వాళ్ళైతే చాలా గ్రేట్ అసలు. ఆ పాముని జూస్తేనే కొంచెం సగం భయమేస్తది. లోపలికి వెళ్ళాలంటే కనీసం 1 ఒక 15 మినిట్స్ అయితే అవుతది ఖచ్చితంగా. అంత లాంగ్ ఉంటదన్నమాట అది. ఒకసారైతే మీరు కావాలంటే విజిట్ కండి. ఎప్పుడు తెలవని వారైతే ఈ వీడియో చూసి ఖచ్చితంగా విజిట్ కండి. ఎందుకంటే నరసింహస్వామి ఉంటాడు లోపల. ఎంత పవర్‌ఫుల్ అంటే నాగ దేవతలు కూడా ఉంటారు. మనం చూస్తాం గదా! ఏదైనా మొక్కుంటే 2 పాములు కలిసి ఉండే వాటికి పూజ చేస్తే ఎక్కువ రిజల్ట్ వస్తదంటారు గదా! అది నిజమండి. ఇక్కడ అక్క అట్లుంటది. 2 పాములు కలిసి జత పాములుంటాయి. దానికి దర్శించుకుంటే మాత్రం ఎలాంటి సమస్యలైనా గాని పోతాయని నా గట్టి నమ్మకం. నాకు తెలిసిన వాళ్ళు నాకు చెప్పిర్రు. ఇప్పుడు నేనైతే మీకు చెప్తున్నా. ఖచ్చితంగా అట్లా చేయండి. ఏ సమస్యలున్నా కుజదోషమైనా, ఏదైనా ఆర్థిక సమస్యల్లో ఉన్నా, కొంతమందికి ఇట్లా నాగుల గురించి కలలు గాని ఎక్సెట్రా, ఎక్సెట్రా ఇట్లా వస్తది గదండీ! దాని గురించయితే ఖచ్చితంగా వస్తది. ఇక్కడ పాదాలైతే ఉంటాయి. అవి దర్శించుకొనైతే వెళ్ళండి. చాలా మందైతే వాటికి పూజలు గూడా జేస్తారు. కానీ మనకంత టైం లేదని ఓన్లీ మొక్కుకొని లోపలికెళ్తున్నా. నేనైతే ఎవ్వరు రాలేదనుకున్నా అసలు. ఒక్కరు గూడా కనిపించట్లేదు గదా మీకు మేమొచ్చే ప్లేస్‌లల్ల. కానీ ముందు మాత్రం ఫుల్లు రష్ ఉన్నారు. చూడండి కనిపిస్తారు. ఇక్కడ నుండి స్టార్ట్ అందరూ. బయటనే వస్తారు దాదాపు అందరూ. ఈ పుట్టలు మన చెట్ల దగ్గర పుట్టలు గానీ, ఇట్లా చిన్న చిన్నవి ఉంటాయి గదా! అక్కడనే పూజ చేసుకుంటారు. కానీ నాకైతే నాంపెళ్ళికి రావడమే అలవాటు ఫస్ట్ నుండి. కొంచెం ఎందుకో మంచిగా అనిపిస్తది. ఇక్కడ అమ్మవారి ప్రసాదం ఇయ్యాలని చూస్తుర్రు గానీ, ఒక్కటి ఈచ్ రూ. 100 చెప్పిర్రు. ఎవరు తీసుకుంటారండి? మనం భక్తితోని మొక్కుకుంటే సరిపోద్దిలే అని తీసుకోలేదు. అది గండ దీపం అంటారు దాన్ని. సంతానం లేకపోయినా, ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ దీపం పెడితే మంచి జరుగుతదని అక్కడే నమ్మకం. మంచి జరుగుతుందంటే ఎవరు ఊరుకుంటారండి? అందుకే మనం గూడా తీసుకొని ఏదైతే అదైతుందని మంచి జరగాలని గట్టిగా తలుచుకొని దీపం అయితే పెట్టడం స్టార్ట్ చేసిన. మీరైతే ఖచ్చితంగా అడిగి మరీ తీసుకోండి. ఎందుకంటే ఈ దీపం పెడితే నాగదేవత ముందు రిజల్ట్ అయితే మీరు ఖచ్చితంగా చూస్తారని నేనైతే నమ్ముతా. ఖచ్చితంగా మంచి జరుగుతుంది మీకు. ఏదున్నా గానీ, ఏ పని చేసినా గానీ ఫస్ట్ నమ్మకంతోని చేయాలండి మనం అంతే. అదే నమ్మకం మనం నిలబడుతది. మంచి జరిగేలా చూస్తది. ఏదైనా మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నా పక్కన పెట్టేసి, ఆ దీపం పైనే కాన్సంట్రేషన్ చేసి, మంచి జరగాలి, సంతానం లేని వాళ్ళకైనా సంతానం కావాలి అని అట్లాంటిదైతే మీ బలంగా మీ మనసులో ఏ కోరిక ఉంటుందో అది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోండి. ఇక్కడ వరకే వీడియో తీయనిచ్చిర్రు. అక్కడ లోపల వీడియో తీయనియ్యరట. అయ్యవారు కూర్చుంటే, అదే అయ్యవారు అంటే పంతులన్నమాట. పంతులు గారు అయితే కూర్చుంటే వీడియో తీయొద్దట. ఆల్రెడీ అక్కడి నుండి ఆయన చెప్తున్నాడు. అక్కడనైతే పాలు పొయ్యనిస్తలేరు. ఎందుకంటే బాగా మందొస్తారు గదా! ఆ
పాము విగ్రహం మన పాము స్టాచ్యూ వెనకాలనైతే ఒక పుట్ట ఉంది. అది చాలా ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల కింద పుట్ట అన్నమాట అది. ఆ పాము పుట్ట దగ్గర ఏది కోరుకున్నా కానీ అవుతుందట. ఇంతవరకైతే అక్కడనైతే నేను వెళ్ళలేదు. ఎప్పుడొచ్చినా గానీ గుడి లోపలనే, పాము లోపలనే కోసేవాళ్ళం. అటు సైడ్ ఎవరిని వెళ్ళనిస్తలేరు అసలు. అటు సైడ్ బాగా కోతులున్నాయని ఆపిర్రు మమ్మల్నయితే. కానీ ఒక అంకుల్ పాపం హెల్ప్ చేసిండు. కట్ట తీసుకొనొచ్చి మమ్మల్ని జాగ్రత్తగా తీసుకొచ్చాడు. అప్పటికి నాకు భయమైతుంది. అక్కడ పాము గిన వస్తదా? మనం వెళ్ళేది దానికోసం గానీ, మనం డైరెక్ట్ చూస్తే ఎట్లుంటదండి మన సిచ్యువేషన్, కొంచెం భయమైతది కదా ఎవరికైనా గానీ. అందుకే లోపల పోయకుండా అక్కడున్న ఆ కంచులో నేను పోస్తున్నా. మొత్తానికైతే దర్శనం మంచిగా జరిగింది అనుకున్నట్టు. కానీ అది పోసిన వెంటనే మీరు వెళ్ళిపోకుండా కొంచెం మొక్కుకోవడం, మంచి జరగాలి తండ్రి అని మొక్కుకోవడం. ఆ దేవతను పూజిస్తే మాత్రం మంచి ఫలితం అయితే వస్తుందని నా నమ్మకం. మీరు కూడా నమ్మండి ఖచ్చితంగా. ఎవరికి ఉన్నాయండి బాధలు, అందరికీ బాధలే ఉంటాయి. దాన్ని తట్టుకొని నిలబడి ఇంత శక్తి ఉండేవాడే ఈ ప్రపంచంలో ముందుకు వెళ్తాడని మేమైతే గట్టిగా నమ్ముకుంటాం. అందుకే అప్పుడప్పుడు చిన్న చిన్నవి కూడా జరగాలి. ఆ అంకుల్ కట్టెని తీసుకొచ్చిందంటే అటు సైడ్ కోతులు బాగున్నాయి. మనం కొబ్బరికాయలు కానీ దేవునికి పెట్టడానికి ప్రసాదాలు తీసుకుపోతాం కదా, అవి లాక్కొని మరీ వెళ్ళిపోతున్నాయి. అందుకే ఆ కట్టె తీసుకొని వచ్చిండు ఆ అంకుల్. కొంచెం హెల్ప్ చేసిండు నాకు ఇటు సైడ్ వచ్చి. పాము పక్క నుండి వెళ్ళడం అయితే నేను పుట్టినప్పటి నుండి ఇదే ఫస్ట్ టైం. ఆ పాము లోపల నుంచి వచ్చి బయటికి వెళ్ళిపోవడమే కానీ ఈ పక్క సైడ్ వచ్చి చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. చూడండి, చూస్తే భయం అవుతుంది కానీ పర్లేదు, నచ్చింది బాగా. కానీ కృష్ణుడు ఒక్కడు కనిపించలేదు, అదే కొంచెం. ఎంత మంచిగా చూడండి. దర్శనానికి అయితే ఇవాళ ఫుల్ మంది వచ్చిర్రు. వెనకాలకే వెళ్ళి పాలు పోస్తారు, బయట కూడా పోస్తారు. కానీ కొంచెం టెంపుల్లోకి వచ్చి పూజారితోని పూజ చేయించుకున్న తర్వాత రావడం అంటే అది కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా. అది ఇక్కడ నుండి అయితే ఎగ్జిట్ ఏరియా వస్తుంది, బయటకు వెళ్ళొచ్చు. అక్కడ ఫోటోలు దిగుదామని అంటే వస్తూనే ఉన్నారు జనాలు. అందరూ మేము విచిత్రంగా వీడియో తీస్తారని మమ్మల్ని చూస్తారు, కానీ మనం చేసేది వాళ్ళకి తెలియదు కదా. అందుకే అక్కడ దిగలేదు, బయటకు వచ్చేసినాం. వెంటనే చూసిర్రా కోతులు ఎట్లున్నాయో. బండ్ల పైన, బండి లోపల దాని ప్యాకెట్ లోపల ఏముందా అని చూస్తూ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ మా బైక్ పైన కూడా వెళ్ళింది, కానీ అందులో మేము ఏం పెట్టలేదు. కొబ్బరికాయ ఇస్తే అవి తీసుకోవడం లేదు. మొత్తానికైతే దర్శనం అయితే కంప్లీట్ అయింది. కొంచెం దర్శనం అయిపోయిన తర్వాత బాగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మీరు కనుక ఎప్పుడు వచ్చినా కానీ ఖచ్చితంగా ఇక్కడికి అయితే రండి, దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.